ప్రజలపై ప్రభుత్వం నడుపుతున్న దౌర్జన్యకాండ కావాలి 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 కొట్టొద్దు కొట్టొద్దు పేద ప్రజలపై ప్రభుత్వ దౌర్జన్యకాండ పేద ప్రజలపై ప్రభుత్వ దౌర్జన్యకాండ పేద ప్రజలపై ప్రభుత్వ దౌర్జన్యకాండ పేద ప్రజలపై ప్రభుత్వ దౌర్జన్యకాండ కావాలి కావాలి కొట్టొద్దు 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 కావాలి కావాలి। जगनमोहन रेड्डी साहब की तरफ से आप गुंटूर के एमएलए साहब छोटे आदमी कौन भी नहीं एमएलए साहब आई ऑलरेडी और लोगों से भी बात करती तुम्हें क्या फिक्र न करो तुम्हारे आवाज से हमें रात दिन कभी भी हमें क्या भी ऐसा గతంలో 2009లో ప్రభుత్వం 854 మందికి ఇక్కడ ఆల్రెడీ పట్టాలు ఇచ్చారు ఆడి కొంతమంది ఉంటున్నారు మరి ఇవాళ ఒక నెల క్రితం ఆర్డీ గారు కనుక్కుంటే ఒక నెల క్రితం మేము మొత్తం ఇది చేసామని చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి చాలామంది కూలీనాలు చేసుకుని కూలీని బతుకున్నారు మరి అటు కూడా చూస్తే అటు కూడా ఇల్లు కట్టుకున్నారు మరి ఇవాళ ప్రభుత్వం వచ్చి ఏదో చేస్తారని చెప్పేసి వాళ్ళందరినీ ఇచ్చేయడం అనేది ఇది చాలా తప్పుగా భావిస్తూ ఎందుకంటే మరి ఇలాంటి పని ఎందుకు ప్రభుత్వం చేస్తుందో పేదవాళ్ళ కోసమే పుట్టాం పేదవాళ్ళకి న్యాయం చేస్తామని చెప్తున్నారు మరి దీనికి సంబంధించి పట్టాలు కూడా ఆల్రెడీ ఇక్కడ పట్టాలు కూడా చూడండి మీరు పట్టాలు ఇచ్చున్నారు మరి ఇలాంటి స్థలంలో వచ్చి వాళ్ళు వచ్చి మేము ఏదో కట్టేస్తామని చెప్పడం అనేది ఎంత మటుకి న్యాయం చెప్పి తెలియజేస్తున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ మాటల్లో మాత్రం మేము పేదవాళ్ళ కోసం పుట్టాం పేదవాళ్ళకి న్యాయం చేస్తామని మాటలు చెప్తున్నారు కానీ ఇవాళ పరిస్థితి చూడండి ఈ విధంగా ఇక్కడ జీవిస్తుంటే వీళ్ళందరినీ కూడా మరి ఇక్కడ తీసేస్తామనేది ఎంతమంది న్యాయం చూడండి పక్కన కూడా కొంతమంది ఇల్లు కట్టుకున్నారు మరి ఈ విధంగా ఉంటున్నారు ఉన్నదాన్ని వాళ్ళు ఈ విధంగా మరి ఇప్పుడు చెప్తే ఇక్కడ నంద్యాలలో మరి ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మేము నంద్యాలను ఏదో చేస్తామన్నారు కానీ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంటుంది ఏ విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది ఎలా చేస్తుంది అనేది ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటాం కానీ మాటలైతే మాత్రం ఎన్నెన్నో మాటలు చెప్తారు మరి అభివృద్ధి అంటారు మరి 3-4 సంవత్సరాల అభివృద్ధి లేదు ఇవాళ అభివృద్ధి అంటారు కానీ అభివృద్ధి చేయాలి కాదనట్లేదు కానీ ఏ విధంగా ఎలా చేయాలనేది ఆలోచన చేయకుండా ఎంతసేపటికి ఓట్ల కోసమే అని చెప్పేసి చేస్తున్నారు దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం ఇక్కడ దీంట్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదు అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ టీడీపీ ఉన్నారు మరి కాంగ్రెస్ ఉన్నారు అందరూ ఉన్నారు మరి అందరూ ఉండి కూడా ఈ విధంగా ఈ రోజు వచ్చేసి మేము ఏదో చేస్తాం ఇక్కడ చూడండి పక్కన స్కూల్ ఉంది హై స్కూల్ ఉంది మరి హై స్కూల్ ఉన్నా కూడా హై స్కూల్ కట్టించారు మరి దీన్ని కూడా మరి పడేస్తామని చెప్పడం అనేది ఎంత మాత్రం తెలియజేస్తూ మరి దీన్ని ఖండిస్తూ వెంటనే వీళ్ళ స్థలాలు వీళ్ళకే ఉంచాలని చెప్పేసి మేము అందరూ కోరుతున్నాం అన్నమాట। శిల్పమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2009లో ఇక్కడ 800 చిల్లర ప్లాట్స్ ఇచ్చారు అయితే ఇక్కడ ఉండే లబ్ధిదారులు మెల్లింగా ఒకరికి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ దగ్గర ఉండే డబ్బుల్ని బట్టి బేస్మెంట్స్ వరకు చాలామంది కట్టుకున్నారు మరి ఇల్లులు కూడా కొంతమంది కట్టుకున్నారు మరి ఇప్పుడు ఇక్కడ వాళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలపైన దృష్టి సారించి వాళ్ళు లోన్స్ అడుగుతున్నారు హౌసింగ్ లోన్స్ అవి ఇవ్వాల్సింది పోయి వీళ్ళని ఆదుకోవాల్సింది పోయి వీళ్ళని కాపాడాల్సింది పోయి వీళ్ళని ఈరోజు ఉండే ఆ ఇల్లు కూడా తీసేసుకుంటాము ఆ బేస్మెంట్లని పడగొడతాము ఆ ఇల్లుల్ని పడగొడతామంటే వాళ్ళ జీవితంలో ఒక కళ ఇల్లు అనేది ఒక పేదవానికి కళ ఆ కళకి ఈరోజు వీళ్ళు చెడగొట్టాలని చెప్పి దురుద్దేశంతో చేస్తున్నారు 13,000 ఇల్లులు కాదండి మేము 25 లక్షలు ఇల్లులు కడతామని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఎక్కడో చోట స్థలం వెతుక్కోవాలా గవర్నమెంట్ స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలా లేదంటే ప్రైవేట్ స్థలాలు కొనుక్కొని అక్కడ కట్టాలి కానీ ఆల్రెడీ ఇచ్చిన పేదవాళ్ళకి ఇచ్చిన ఇల్లులు పట్టాలు ఆ పట్టాలతో వాళ్ళు నివసిస్తున్నారు ఉంటున్నారు అక్కడ మరి అక్కడ వాళ్ళ ఇల్లుల్ని పడగొట్టి చేయాలనేది అంటే ఏదైనా మంచి చేయాలంటే చెడు చేయాలని ఏమైనా రూల్ ఉందా వీళ్ళకు చెడు చేసి ఇంకొకరికి మంచి చేస్తామనేది అది తప్పు వీళ్ళకు ఇంకా మంచిది చాలా చేసేది ఉంది వీళ్ళ కష్టాలు చాలా ఉన్నాయి ఆ కష్టాలని తుడసాల ప్రభుత్వం కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు వైఎస్ఆర్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది వీళ్ళకు ఇక్కడ హౌసింగ్ లోన్స్ ఏదైతే ఆగిపోయినాయో బిల్స్ ఏం ఆగిపోయినాయో వాళ్ళకు వాళ్ళ డబ్బులు ఇచ్చి వాళ్ళ ఇల్లు కళని నెరవేర్చాలా మీరు ఎక్కడ ఇల్లులు కట్టుకోవాలా అపార్ట్మెంట్లు కట్టుకోవాలా అక్కడ పోయి కట్టుకోండి మాకేమీ అభ్యంతరం లేదు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి పేదవాడికి కూడా కనీస అవసరాలను ఖచ్చితంగా మనం ప్రభుత్వం తాలూకా బాధ్యతగా వారికి అందజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ₹2 కిలో బియ్యం కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ అదేవిధంగా ప్రతి పేదవాడికి కూడా ఖచ్చితంగా సొంత ఇంటి కళ ఉంటుంది దాన్ని ప్రభుత్వం తాలూకు బాధ్యతగా గుర్తించి ఆ కళను నెరవేర్చాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు దేశమంతా కలిపి ఎన్ని ఇల్లులు కట్టారో మరి ఒక్క మన రాష్ట్రంలో దానికి రెట్టింపు ఇల్లులు మన రాష్ట్రంలో కట్టినటువంటి పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో
అనేక రకాల హామీలను ఇచ్చి అందులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కట్టించేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ 3 ఏళ్లలో కనీసం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ప్రత్యేకించి పేదలకు సంబంధించి ఇల్లు కట్టేటటువంటి విషయంలో విపరీతమైనటువంటి నిర్లక్ష్యం వహించారనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ 3 ఏళ్లుగా కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేస్తూ మరి అతను వందల కోట్ల రూపాయలు పెట్టి అతను సొంత ఇంటిని కట్టుకుని మరి ఈరోజు పేదవాడి యొక్క ఇల్లు జోలికి వచ్చి ఇల్లు పడగొడతామని చెప్పి ఇక్కడ ఏదో కర్నూలు ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఇక్కడ కొంతమంది ఇల్లులు పగలగొట్టి ఇంకొకరు వేరే వాళ్ళకి ఇల్లులు కట్టిస్తామనంటే ఏదో సొంత తల్లికి భోజనం పెట్టినోడు ఏదో పిన్నమ్మకి బంగారం చేయిస్తానన్నమాట. ఆ మాదిరిగా ఉంది ఇక్కడ తను చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనికి తగినటువంటి మూల్యం చెల్లిస్తాడు. ఇక్కడ కర్నూలు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడికి, నంద్యాల ఓటర్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి తగినటువంటి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తామని చెప్తా ఉన్నాం.